వెలుగుబట్ల భూముల్ని 1950లో వినోబా భావే అనే ఆయన సోషల్ యాక్టివిస్ట్ ప్రజలకిచ్చాడు. అంటే దాదాపు ఎంతమందికి అనుకుంటున్నారు? 700 మంది కుటుంబాలకి. అంటే రఫ్‌లీ గవర్నమెంట్ 700 అంటుంది కానీ, ఆ కాలనీలో వినోబా భావే ఆయన పేరు మీదే ఆ కాలనీ కూడా ఉంది. అందులో 1000 ఇళ్ళ దాకా ఉన్నాయి. ఆ ఇళ్ళకి కరెంటొచ్చింది. అన్నీ వచ్చినాయి. అంటే వితౌట్ ఎనీ రిసర్చ్, వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు. యాక్చువల్లీ 1950లోనే ఆయన 68 ఎకరాలు ఇచ్చినప్పుడు అంటే దాదాపు ఈ 700 ఇళ్ళైతే ఉన్నాయో, ఆ కాలనీ మొత్తం ఆయన్నే దానం చేశారు. అయితే ప్రభుత్వం ఏం చెప్తుంది? రౌడీలు వాళ్ళు డాక్యుమెంట్స్ ఫోర్జ్ చేసి అనవసరంగా డబ్బులు దండుకొని వేరే వాళ్ళకి అమ్మారు. అందుకే మేము కబ్జా చేశాం. ఓకే. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, ఆ 700 మందిలో అంటే 32 కుటుంబాలకి గాను ఓనర్‌షిప్ డాక్యుమెంట్స్ మాకు కనిపించాయి. అంటే ఎప్పుడు 1000 ఇళ్లను కూలగొట్టేసిన తర్వాత 32 డాక్యుమెంట్స్ కనిపించాయి. వాళ్ళకి గాను ఇందిరమ్మ ఇళ్లను ఇస్తాము. అది ఎప్పుడు ఇస్తారో తెలీదు. కానీ ఇంతవరకు ఎటువంటి డిస్కషన్ అయితే జరగలేదు. మరి 31 కుటుంబాల సంగతేంటి? దాదాపు 3000 మంది కుటుంబాల సంగతేంటి? రోడ్డున పడ్డారు. 4000 మంది రోడ్డున పడ్డారు. ఇంతవరకు ఎటువంటి జస్టిఫికేషన్ జరగలేదు దానికి. మీరేమంటారు దీని గురించి? ఇదైతే ఖచ్చితంగా జస్టిఫికేషన్